Hello people, welcome back to my channel. Thanks for all the support guys. Keep supporting me. ఇప్పటికే మన ఛానల్ 300 సబ్స్క్రైబర్స్ అయింది. ఇట్స్ ఆల్ అబౌట్ యూ గైస్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెయిట్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేను నా ప్రీవియస్ వీడియోలో ఎనీబడి కెన్ అనే ఒక టైటిల్ తోటి ఒక వీడియో చేశాను. అది బేస్డ్ ఆన్ మై రియల్ ఎక్స్పీరియన్స్. సో స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ హౌస్ వైఫ్స్ ఎవరైనా ఏదైనా చిన్న టాపిక్ మనకి తెలిసుంటే, కొంత గ్రిప్ ఉన్నట్టయితే మనం ఈ వెబ్‌సైట్స్ నుంచి ట్యూటరింగ్ చేయొచ్చు. సో ఒకసారి వెళ్లి చూడండి. థాట్ విల్ బీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. వెంటనే వెళ్లి చూసేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. నువ్వే మాట్లాడుతున్నారా? ఓకే. పాయింట్‌కైతే వస్తాను. సో, జనరల్‌గా ఏదైనా డిగ్రీలో జాయిన్ అయ్యి, స్పెషల్లీ ఇంజినీరింగ్ తీసుకున్నామనుకోండి, అందులో 4 ఇయర్స్ మనం లర్నింగ్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం. జాయిన్ అయిన ఫస్ట్ 2 ఇయర్స్ భలే ఉంటది. ఫ్రెషర్స్, కొత్త పరిచయాలు, కొత్త క్లాసెస్, కొత్త టాపిక్స్ అంతా కొత్తగా భలే ఉంటది. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్‌కొచ్చేసరికి రియాలిటీ బయటకొస్తదనమాట. అప్పటి నుంచి ఇంక మన స్కిల్స్ గావాలి. ఇంక పాస్డ్ ఔట్ అయ్యి బయటకొస్తే బిల్ గేట్స్ వాడికి లక్ష్మీదేవి ఎవరో తెలియదు, అయినా వాడికి అంత ఇచ్చేసావు. అందులోనూ మీరు బీటెక్, సీఎస్‌సి ఆర్ ఈసీఈ తీసుకున్నారనుకోండి, కోడింగ్ అనేది కామన్ అంటారు. సో, జాబ్స్‌కి గానీ, ఇంటర్వ్యూస్‌కి గానీ ఎళ్తే ముందడిగేది ఇదే అనమాట. కోడింగ్ వచ్చా? మన ఇంటి దగ్గర కొన్నాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుందామని కూర్చున్నా గానీ ఇదే అడుగుతారు. పెద్ద మాట అన్నాడు. వీళ్ళందరికీ సమాధానం చెప్పకున్నా మనకే ఆన్సర్ తెలిస్తే చాలు. మనం ముందుగానే మేలుకొని కోడింగ్ కొంచెం నేర్చుకొని ఏదో కొంచెం మేనేజ్ చేయగలిగితే ఏదో ఒక జాబ్‌లో అయితే కూర్చుంటాం. ఇంకా హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ కావాలంటే ఆ స్ట్రాటజీ వేరే ఉంటది. అది వేరే విషయం లెండి. ఒకవేళ మనకు అర్థం గాక ఫస్ట్ 2 ఇయర్స్ వేస్ట్ చేసుకున్నామనుకోండి, పర్లేదు. ఇంకా మనకు టైం ఉంది. థర్డ్, ఫోర్త్ ఇయర్స్‌లో గూడా మనం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అసలు మ్యాటర్ ఏంటంటే నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు టాప్ 3 వెబ్‌సైట్స్ అయితే ఫాలో అయ్యాను. అవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి. మీకు ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పనా? ఇదే వెబ్‌సైట్‌లో నేర్చుకొని, ఇదే వెబ్‌సైట్‌లో కోడింగ్ చేసి, ఇదే వెబ్‌సైట్ నుండి గూడీస్, పర్క్స్, కాయిన్స్ అండ్ సమ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా తెచ్చుకోవచ్చు. ఇంకా ఫ్రీగా సర్టిఫికేషన్ గూడా ఇస్తారు. సర్లేండి. సోదొద్దు మ్యాటర్‌కి రా అంటారా? నిజమేనండి బాబు. నాకు కూడా కొన్ని గూడీస్ వచ్చాయి వెబ్‌సైట్స్‌లో. సో, లేట్ చేయకుండా మీకు చూపించడం బెటర్ ఏమో ముందు. లెట్స్ గో! దీనికోసం మీరు పెట్టాల్సిన పెట్టుబడల్లా ఒక మొబైల్ ఆర్ ల్యాప్‌టాప్ అండ్ కంటిన్యూయస్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయస్ ప్రాక్టీస్. ఇక్కడ నో మనీ, నో హర్రీ అనమాట. అంటే యాక్సెస్ ఫ్రీ అని చెప్తున్నా అనమాట. సో, ఫటాఫట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి గీక్స్ ఫర్ గీక్స్ పీఓటీడీ అని ఒకసారి సెర్చ్ చేయండి. ప్రాబ్లమ్ ఆఫ్ ద డే అని వస్తదనమాట. సో, ఇక్కడ చూడండి డైలీ మనకొక ప్రాబ్లమ్ అయితే వస్తది. ఇది నేను రికార్డ్ చేసింది 22nd మే అనమాట. సో, ఇక్కడ ఒక ప్రాబ్లమ్ వచ్చింది. అండ్ డైలీ ఇక్కడ మనకి ప్రీవియస్‌గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఏంటి ప్రాబ్లమ్స్ అంటే ఇవి ప్రాక్టీస్ కిందనమాట. సో, ఒకసారి సాల్వ్ ప్రాబ్లమ్ కింద క్లిక్ చేస్తే మనకి డీటెయిల్డ్‌గా అసలేంటి విషయం అనేది చెప్తదిక్కడ. ఇక్కడ ఎవ్రీ సండే ఒక కోడింగ్ టెస్ట్ అయితే జరుగుతుంది. అంటే కంటెస్ట్ అనమాట. సో, అందులో పార్టిసిపేట్ చేసినా మనకు కొన్ని గీక్ బిట్స్ వస్తాయి. అంటే సో, ఈ గీక్ బిట్స్ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసిన డైలీ కోడింగ్ కంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేసిన కొన్ని పాయింట్స్‌లా అనమాట. కాయిన్స్‌లా ఇస్తారు. సో, వాటిని మనం క్లెయిమ్ జేసుకోవచ్చు ఏమైనా గూడీస్‌లా అనమాట. సో, అది ముందు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్స్‌తో మనకి మనం ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలనేది ఇస్తున్నారు. అంటే జస్ట్ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ అనమాట ఇది. సో, ఒకసారి మనం లాగిన్ అయ్యి చూస్తే మనకి ఇది అర్థమైతది. సో, లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ మీకు అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవ్వండి. ఇన్ కేస్ లేదంటే సైన్ అప్ అవ్వండి. ఈమెయిల్ ఐడీ అండ్ ఇన్‌స్టిట్యూషన్ ఏమైనా ఉంటే. సో, నేనైతే గూగుల్‌తో సైన్ ఇన్ అవుతున్నాననమాట. సో, సైన్ ఇన్ విత్ గూగుల్. సో, లాగిన్ అయిన తర్వాత ఇలా కనిపిస్తదనమాట. సో, ఇక్కడ మీరు మార్చుకోవచ్చు సెట్టింగ్స్. సో, ఇక్కడ మీకు టైమర్ గూడా ఇస్తారు. మనం ఎంతసేపు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతామని ట్రాక్ చేసుకోవడానికి. అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. సి ప్లస్ ప్లస్, పైథాన్, జావా, సి హాష్. సో, ఇవన్నీ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. సో, వీటిలో దేంట్లో అయినా నువ్వు ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయొచ్చు. సో, ఇన్‌పుట్స్ ఈ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్‌కి కావాల్సిన ఇన్‌పుట్స్ వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఎంబెడ్ చేసున్నారనమాట. సో, మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా అది మారుతది. సో, మీరు జస్ట్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయడమే అక్కడ. సో, ఇక్కడ డార్క్ మోడ్
లైట్ మోడ్ పెట్టుకోవచ్చు వెబ్‌సైట్. ఇదంటూ ట్రాన్స్‌లేషన్‌లా ఉంది. మేబీ ఇక్కడ ట్రాన్స్‌లేషన్ గూడా చూడొచ్చనమాట ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్‌కి తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్‌లో. సో, ఇలా చూడొచ్చు ట్రాన్స్‌లేటర్ యూజెస్. బట్ ఇది మనకంత యూజ్ ఉండదు. బికాజ్ ప్రోగ్రామింగ్ ఎక్కువ మనం ఇంగ్లీష్‌లో చేస్తాం కాబట్టి. ఎనీవే ప్రాబ్లమ్ అర్థం చేసుకోవడానికైతే ఉపయోగపడుతుందిలెండి. అలా అని కంప్లీట్‌గా గూగుల్ ట్రాన్స్‌లేట్ మీద డిపెండ్ అవ్వకూడదు ఎప్పుడూను. దీనికోసమైనా అప్పుడప్పుడు నెట్‌వర్క్ పెంచుకోవాలండి. సరే ఇంక ఈ గూగుల్ ట్రాన్స్‌లేట్‌ని పక్కకు తోసేద్దాము. ఇదిగోండి మీకు ఒకవేళ ఈ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ కొంచెం అర్థం కాకపోయినా, కొంచెం సాల్వ్ చేయలేకపోయినా ఇక్కడ కామెంట్ సెక్షన్‌లో అడిగేయండి. మనలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళొచ్చి ఆన్సర్ చేస్తారు. సో, మనం ఏదో ఒకటి కొంతైనా నేర్చుకోగలుగుతాం ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ అడిగేశారు కామెంట్ సెక్షన్‌లో. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఆల్రెడీ దీనికి 2 రిప్లైస్ గూడా ఇచ్చినట్టున్నారు. సో, మనలాంటోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు గదండీ! రిప్లైస్ ఇయడానికి. సో, మనకి రిప్లైస్ ఇస్తారు. మనం కూడా వాళ్ళకి రిప్లైస్ ఇవ్వచ్చు. సో, దిస్ ఈస్ హౌ వి లెర్న్ టుగెదర్. యాక్చువల్లీ మన పెర్ఫార్మన్స్‌ని మనం మన ప్రొఫైల్ సెక్షన్‌లో ట్రాక్ జేసుకోవచ్చనమాట. సో, మనం ఎలా కంటిన్యూయస్ చేస్తున్నామా లేదా అనేదిలాగా. అలాగే మనకి కొన్ని క్యాంపస్ అంబాసిడర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో, మనం మన క్యాంపస్‌లో ఈ వెబ్‌సైట్‌ని ప్రమోట్ చేయడమో లేదంటే అంటే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఐ డోంట్ నో అబౌట్ ఇట్ మోర్ థింగ్స్. అండ్ ఒకసారి ట్రై చేయొచ్చు. మంచి మంచి గూడీస్ వస్తాయి. అండ్ మనం కూడా మంచిగా స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ట్యాగ్ చేసుకోవచ్చు. మనం ఎలా పెర్ఫార్మన్స్ ఇస్తున్నామనేది. అండ్ ఇక్కడ మనకి కింద గిగ్ బిట్స్ అయితే వస్తాయని చెప్పాను గదా! సో, ఇది స్ట్రీక్ అనమాట. మనం కంటిన్యూయస్‌గా ఎన్ని డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం అనేదొస్తది. ఇది గిగ్ బిట్స్. నాకిక్కడ ప్రెజెంటు యాక్చువల్‌గా ఈ గీక్ బిట్స్ ఏంటంటే ఎవ్రీడే మనకో ప్రాబ్లమ్ వస్తది. వన్ ప్రాబ్లమ్‌కి 1 గిగ్ బిట్ వస్తది. అలా కంటిన్యూయస్‌గా 8 డేస్ చేస్తే నెక్స్ట్ డే మనకి 8 బిట్స్ వస్తాయన్నమాట. ఒక బిట్ కాకుండా 8 పాయింట్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి జీఎఫ్‌జీ వీక్లీ కంటెస్ట్ కూడా జరుగుతది. సో, అలా అందులో ఫస్ట్ ర్యాంకర్‌కి 700 గిగ్ బిట్స్, సెకండ్ ర్యాంకర్ 400, 3 ర్యాంక్ 200 అండ్ ఈచ్ కంటెస్టెంట్‌కి ఒక 50 అంటే టాప్ 4-50కి 50 గిగ్ బిట్స్. స్కోర్ గ్రేటర్ థాన్ 0 ఉన్నోళ్ళకి 2 బిట్స్. సో, అలాగే మంత్లీ లీడర్ బోర్డ్‌లో ఉన్నోళ్ళకి 50 గిగ్ బిట్స్. సో, ఇలా గిగ్ బిట్స్ అన్నీ మనకి యాడ్ అవుతాయన్నమాట. ఈ గిగ్ బిట్స్ యాడ్ అయినవన్నిటిని మనం క్లెయిమ్ జేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి స్టోర్‌లో మనకి ఆన్‌లైన్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. టైమ్ మెషిన్ గానివ్వండి, లేదంటే జీఎఫ్‌జీ కోర్స్, కొన్ని పాయింట్స్ ఆర్ ఆఫ్‌లైన్ స్టోర్స్ అయితే ఇలా హూడీస్, టీ షర్ట్స్, కాలేజ్ బ్యాగ్స్. సో, ఇవన్నీ ప్రెజెంట్ ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉన్నాయి. సో, అవి మ ఇక్కడ నాకు పాయింట్స్ లేవు గాబట్టి అవి నేను క్లెయిమ్ జేయలేను. బికాజ్ మనం ప్రాక్టీస్ జేయట్లేదు గదా! సో, అందుకనమాట. సో, బట్ ఇంతకుముందయితే చేశాను. ఐ హావ్ గాట్ 2 టీ షర్ట్స్ అండ్ 1 బ్యాగ్. సో, అండ్ ఇంకొకటేంటంటే మన ఎక్స్‌పీరియన్స్‌ని ఇందులో మనం డాక్యుమెంటేషన్‌లా షేర్ చేసినా గానీ లైక్ మనకి కొన్ని గూడీస్ ఒస్తాయన్నమాట. లైక్ కీబోర్డ్, టీ షర్ట్, జీఎఫ్‌జీ బ్యాగ్, స్టేషనరీ పెన్. సో, ఇలా ఒస్తాయన్నమాట మనకి. మనం మనం మన 3 ఆర్ 4 పబ్లిష్ చేశామనుకోండి మన ఎక్స్‌పీరియన్సెస్‌ని సో, మనకి టీ షర్ట్స్ అండ్ బ్యాగ్స్ కూడా వస్తాయన్నమాట. ఎలా పార్టిసిపేట్ చేయాలంటే ఇదిగో ఇక్కడ లింక్ ఉంది కదా! ఆ లింక్‌లోకెళ్ళి పార్టిసిపేట్ చేయాలి. ఈ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారెళ్లి చూసుకోండి. దీనికి మళ్ళీ డెడ్‌లైన్ గూడా ఉన్నట్టుంది. ఒకసారెళ్లి క్లియర్‌గా చూడండి. సో, మనకేదైనా టాపిక్ తెలిసినా ఇక్కడ ఆల్రెడీ కొన్ని గైడ్‌లైన్స్ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు. వీటిని మనం రిఫరెన్స్‌గా తీసుకొని మనం ఏదొక ఆర్టికల్‌ని పబ్లిష్ చేయొచ్చనమాట. మనకి టాపిక్స్ అదే రైటప్ కంటెస్ట్ అనమాట. సో, ఇక్కడ ఆర్టికల్స్, ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఏదైనా టాపిక్ మీద ఆర్టికల్స్ రాస్తే మనకి కొంచెం గూడీస్ సో, ఇది పోర్టల్. ఇందులో మీరు రాసుకోవచ్చనమాట. సో, ఇంట్రెస్టెడ్ పార్టిసిపెంట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింక్. ఇవి నేను క్లెయిమ్ చేసుకున్నదనమాట. ఇంతకుముందు 2 టీ షర్ట్స్ ఉన్నాయి. ఇప్పటికి నేను వాడుతున్నాను. అండ్ యాక్చువల్‌గా మనం ఒక్క ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే చాలు. సో, అన్నీ మనం ఆ ప్రోగ్రామింగ్‌తోనే ముందుకెళ్ళిపోవచ్చనమాట. వి కెన్ రాక్. తర్వాత కొంచెం కొంచెం ఒకటి నేర్చుకుంటే చాలు ఐడియా వస్తది. నెక్స్ట్ అది ఎలా అంటే అనేది. సో, నెక్స్ట్ ఇక్కడ టైమ్ మెషిన్ ఉంది కదా! సో, ఇక్కడికెళ్తే ఒకసారి ఇక్కడ ఏంటి స్ట్రీక్ ఓవర్ వ్యూ అది మొత్తం చూపిస్తారనమాట. సో, స్ట్రీక్ ఈజ్ లైక్
కంటిన్యూయస్‌గా మనం ప్రాక్టీస్ చేస్తే అది స్ట్రీక్ కిందకొస్తది. లాంగెస్ట్ స్ట్రీక్స్. సో, మనం ఒక్కరోజు మిస్ అయినా గాని అది స్ట్రీక్ పోతదనమాట. ఇప్పుడు స్నాప్‌చాట్ స్ట్రీక్స్ ఉంటాయి గదండీ! సో, అయి ఎలా ఫీల్ అవుతామో మనం దీన్ని గూడా అలా ఫీల్ అవ్వచ్చు. సో, ఇక్కడ టైమ్ మిషన్ ఏంటంటే మనం బ్యాక్‌కెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ జేసుకోవచ్చు. ఇక్కడ రూల్ బుక్ ఇచ్చారు. సో, హౌ వి కెన్ ఎర్న్ అనేది. సో, టైమ్ మిషన్ సెలెక్ట్ ఏ ప్రాబ్లమ్ ఫ్రమ్ ద క్యాలెండర్ టు వన్ టైమ్ మెషిన్. సో, వన్ టైమ్ మెషిన్ అది ఒక ఛాన్స్‌లా అనమాట. మనకు కొన్ని గీక్ బిట్స్ వస్తే మనం ఆ టైమ్ మెషిన్‌ని కొనుక్కోవచ్చు. సో, థట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో, ఈ గీక్స్ ఫర్ గీక్స్ చాలా హెల్ప్‌ఫుల్. మీరు ఒకసారి ఎళ్లి చూడండి. ఐ పర్సనల్లీ లైక్ ఇట్ వెరీ మోర్. సో, నెక్స్ట్ వెబ్‌సైట్ వచ్చేసరికి హ్యాకర్ ఎర్త్. సో, హ్యాకర్ ఎర్త్ కూడా సేమ్ ఆన్‌లైన్ కోడింగ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. సో, ఇందులో మనం ప్రాక్టీస్ అవ్వచ్చు. అండ్ ఇందులో అయితే లైవ్ కోడింగ్ కంటెస్ట్‌లుంటాయి. కంపెనీస్ కూడా మనల్ని హైర్ చేసుకునేటువంటి కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. ఇందులో కూడా మనం గూడీస్ ఎర్న్ చేయొచ్చనమాట. సో, ఫస్ట్ గూగుల్ అకౌంట్‌తో అయితే లాగిన్ అయ్యి చూద్దాం ఎలా ఉంటదనేది. సో, లాగిన్ విత్ గూగుల్. సో, వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇఫ్ యూ కెన్ సీ ప్రాక్టీస్, కంప్లీట్ జాబ్స్, లీడర్ బోర్డ్. సో, ఇక్కడ మనకి లైవ్‌లో ఆహ్, ప్రోగ్రామింగ్ ఛాలెంజెస్ జరుగుతున్నాయి. సో, అది మనం చూడొచ్చు. అండ్ ప్రాక్టీస్‌కొచ్చేసరికి ఇలా ఉన్నాయన్నమాట. ఇంటర్వ్యూ ప్రిపరేషన్, కోడ్, మాక్, బేసిక్ ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, మ్యాథ్స్, మెషిన్ లెర్నింగ్. సో, ఇవన్నీ మనం ప్రాక్టీస్ జేయొచ్చు. సో, ఇక్కడ ప్రాక్టీస్ చేసినవి మనం ఆల్రెడీ కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ ఇవన్నీ గూడా ఇక్కడ లీడర్ బోర్డ్‌లో మనకి నాట్ లీడర్ బోర్డ్, డాష్ బోర్డ్‌లో చూపిస్తారనమాట. కోడ్ మాంక్స్. సో, ఇందులో గూడా మనం చాలా నేర్చుకోవచ్చు. ఇది నేను పెద్దగా వాడలేదు గానీ, ఇది కూడా మంచి వెబ్‌సైట్ అని నాకనిపించింది. సో, ఇక్కడ యూనివర్సిటీ ఛాలెంజెస్ గూడా ఉంటాయన్నమాట. ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ మనం ఫిల్టర్ జేసుకోవచ్చు. ఇవి కాంపిటీటివ్ ఛాలెంజెస్ అన్నమాట. షెల్.ఏఐ హ్యాకథాన్. సో, 3 అవర్స్ డ్యూరేషన్ అంట. ఈ అబౌట్ ఛాలెంజ్ వచ్చేసరికి ఇక్కడిచ్చారు. ఇది ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళకి అంటే 2-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చంట. ఈ వెబ్‌సైట్స్ నేనిచ్చిన 2 వెబ్‌సైట్స్ బోత్ ఎక్స్‌పీరియన్స్‌డ్ అండ్ ఫ్రెషర్స్ యూజ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇవి యూనివర్సిటీ కాలేజెస్ సారీ ఛాలెంజెస్. యూనివర్సిటీ ఛాలెంజెస్ అంటే హ్యాకథాన్స్ ఉంటాయి గదా! సో, అలా హ్యాకథాన్స్‌వి నేషనల్ వైడ్ ఇట్లా జరుగుతూ ఉంటాయి గదా కొన్ని. సో, అందులో కొద్దిమంది ఇలా పెట్టుకుంటారనమాట. ఇందులో గూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. అందులో ఎర్న్ జేయొచ్చు. హ్యాక్సీబీస్ ఇదొక ఛాలెంజ్ అనమాట. సో, ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. సో, ఇక్కడ డిఫరెంట్ థీమ్స్‌లో అయితే ఇచ్చారు. హెల్త్ కేర్, ఫిన్‌టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫస్ట్ ప్రైజ్ చూడండి ఎంతుందో. 10,000 యూఎస్ డాలర్స్ క్యాష్ ప్రైజ్. సో, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్‌లో మనం ఈ వెబ్‌సైట్స్ నుంచి మంచిగా నేర్చుకొని ఎర్న్ జేయొచ్చు. సో, ఇది మన రెజ్యూమ్‌కి కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. బెస్ట్ బిగినర్ హ్యాక్. If this is your first hackathon, you made it for the top 15 teams. అండ్ ఇక్కడ మనం టీమ్స్‌గా గూడా వర్క్ జేయొచ్చు. సో, కొత్త నెట్వర్క్ పెరుగుతుంది. అండ్ కొత్త వాళ్ళతో మనం వర్క్ జేయడం వల్ల వీ కెన్ లెర్న్ సంథింగ్ రైట్. సో, దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ హైరింగ్ ఛాలెంజెస్. ఇవి డేటా సైన్స్ హైరింగ్ ఛాలెంజ్, డేటా ఇంజినీర్ హైరింగ్ ఛాలెంజ్. ఇక్కడ ఎల్‌పీఏ ప్యాకేజ్ గూడా ఇచ్చారు. ఇక్కడ మనకి ఐ థింక్ ఇది ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళకై ఉంటది. సో, యూ కెన్ ట్రై హియర్. రిక్రూట్‌మెంట్ అన్నమాట ఇది. సో, కంపెనీస్ ఇలా ఈ వెబ్‌సైట్స్‌లో స్పాన్సర్ జేస్తది. సో, కాంపెన్సేషన్ వచ్చేసరికి ఇది ఫ్రెషర్‌కి కూడా ఉంది. 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అండ్ కాంపెన్సేషన్ 9.5 ఎల్‌పీఏ టు 11 ఎల్‌పీఏ అంట. చూడండి మరి ఏదన్నా.
ఈ వెబ్‌సైట్ చూసి ఈ ఛాలెంజ్‌లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కామెంట్ సెక్షన్‌లో గ్యాదర్ అయిపోండి చూసేద్దాం. సో, ఇది డేటా ఇంజినీరింగ్ హైరింగ్స్ ఛాలెంజ్. సో, ఇదైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళకి 2-7 ఇయర్స్ అంట. యాస్ పర్ ఇండస్ట్రీ ఛాలెంజెస్. సో, కొన్ని కంపెనీస్ కంపెన్సేషన్ బయట పెడితే కొన్ని పెట్టవనమాట. సో, ఫైనల్లీ థర్డ్ వెబ్‌సైట్ వచ్చేసరికి హ్యాకర్ ర్యాంక్ అనమాట. ఇది చాలా ఫేమస్ వెబ్‌సైట్ కోడర్స్‌కి. సో, హ్యాకర్ ర్యాంక్ అందరికి తెలిసిన వెబ్‌సైటే. వావ్! స్కిల్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ భలే ఉంది గదా! టైటిల్. సో, ఈ వెబ్‌సైట్‌లో అయితే మనం చాలా నేర్చుకోవచ్చు. జాయిన్ ద మూమెంట్ స్క్రీన్ ఆన్ స్కిల్స్. ఓకే. నైస్. లెట్స్ గో ఫర్ యాక్చువల్లీ ఇది డెవలపర్స్‌కి ఉంటది. హైరింగ్ టీమ్‌కి ఉంటది. సో, మనం డెవలపర్స్ కాబట్టి డెవలపర్స్‌కి మనం ఇక్కడ ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు, ప్రిపేర్ అవ్వచ్చు అండ్ సర్టిఫికేషన్ జేయొచ్చు. వి కెన్ ప్రిపేర్ బై టాపిక్స్. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి గదా! ఆ టాపిక్స్‌ని గూడా మనం ప్రిపరేషన్ అవ్వచ్చనమాట. సో, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కిట్ ఇక్కడ 1 వీక్ ప్రిపరేషన్, 1 మంత్ ప్రిపరేషన్, 3 మంత్స్ ప్రిపరేషన్. సో, ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ మనం ప్రిపేర్ అవ్వచ్చనమాట. సో, వెరీ హెల్ప్‌ఫుల్. ఇది కూడా ఐ పర్సనల్లీ లైక్డ్ ఇట్. నెక్స్ట్ కంటెస్ట్‌లు గూడా ఉంటాయి ఇందులో. ఇందులో కూడా హైరింగ్ ఛాలెంజెస్ ఉంటాయి. అబ్బో! ట్రయల్ బ్లేజింగ్ ఉమెన్ కోడింగ్ ఛాలెంజ్ అంట. ఇంకా ప్రెజెంట్ లైవ్‌లో ఉంది. అంటే సారీ అప్‌కమింగ్ అనమాట. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఛాలెంజ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఒకసారి లాగిన్ అయ్యి చూపిస్తాను ఎలా ఉంటదనేది. సో, లాగిన్ అయిన తర్వాత వాడిచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడకుండా యాక్సెప్ట్ చేయాలి. అంటే చేసుకోవాలి. కానీ మనం చూడం గదా! చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంటెస్టెంట్స్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. సో, ఇలా మనం టాపిక్ ఇందాక చూసాం గదా! సో, ఇలా చేయొచ్చనమాట. సర్టిఫికేషన్ జేయొచ్చు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఓహ్! రోల్ బేస్డ్ గూడా మనం సర్టిఫికేషన్ జేయొచ్చనమాట. ఫ్రంట్ ఎండ్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, యాంగులర్ వావ్! భలే ఉంది. గెట్ యువర్ స్కిల్స్ సర్టిఫైడ్ విత్ డిఫరెంట్ టాపిక్స్. ఇట్స్ గ్రేట్ రైట్? అయితే నేను గూడా చేయాలనమాట ఇందులో. వెరిఫై యువర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఇంటర్న్ రోల్ సర్టిఫికేషన్ టెస్ట్ అనమాట. సో, ఇదొక్కటి చాలు రెజ్యూమ్‌లో పెట్టుకోవడానికి. మంచి వెయిటేజ్ ఒస్తది. అండ్ నౌకరీ ప్రొఫైల్స్. ఈ ప్రొఫైల్స్‌లో మనం అప్‌డేట్ జేసుకోవచ్చు. మన ప్రొఫైల్‌లో యాడ్ జేసుకోవచ్చనమాట. ఓకే. అండ్ కంటెస్ట్‌లని జెప్పినా గదా! సో, కంటెస్ట్ ప్రాజెక్ట్ యూలర్. సో, వాళ్ళు ఒక ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ ఇస్తారు. అది మనం సాల్వ్ చేసేయాలనమాట. ఇందులో గూడా లీడర్ బోర్డ్ డిస్కషన్స్ ఉంటాయి. మనం సాల్వ్ చేసినప్పుడు మన ర్యాంక్ మనకి లీడర్ బోర్డ్‌లో చూపిస్తదనమాట. మనం ఎక్కడ ఉన్నామనేది. సో, అది వన్ థింగ్. అండ్ ఇదేంటి అప్లై. ఇది చాలా బావుంటది. మన డ్రీమ్ జాబ్స్ ఉంటాయి గదండీ! సో, ఇవి ఇక్కడ మనం ఫిల్టర్ చేసుకొని, ఇందులో కూడా మనం ఎక్స్‌పీరియన్స్‌డ్ గానీ, ఆర్ ఫ్రెషర్స్ గానీ, మన డ్రీమ్ జాబ్స్‌కి మనం ఎలాంటి స్కిల్స్ కావాలనేది ఒకసారి చూసుకొని, మనం ఆ టైప్‌లో ప్రిపేర్ అవ్వచ్చు. సో, ఇక్కడ ఆల్ రిమోట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ రోల్స్ కావాలనుకోండి, యూ కెన్ ఫిల్టర్ బై ఎక్స్‌పీరియన్స్, లొకేషన్, కంపెనీ. సో, ఇక్కడ జాబ్స్ అయితే మనకి ఫిల్టర్ అయ్యి వస్తాయి. సో మనం అలా జాబ్స్ కూడా అప్లై జేసుకోవచ్చు. సో, ఏం లేదండి. యాక్షన్స్ స్పీక్ లౌడర్ థాన్ వర్డ్స్ అంటే ఇదే. సో, మనం ఎన్ని చెప్పుకున్నా మనం ఒక స్కిల్ చూపిస్తే చాలు కంపెనీస్ అవే వస్తాయి. సో, ఇంకా హ్యాండ్ పిక్డ్ రిమోట్ జాబ్స్. వావ్! దీనికోసం అల్లాడిపోతారండి కొద్దిమందైతే. సో, ఇక్కడ గూడా మనం రిమోట్ జాబ్స్ చూసుకోవచ్చు. సో, ఎంచక్కా ఇంటి దగ్గర నుండి పని జేసుకోవచ్చు అనుకుంటాం. కానీ పరిస్థితులు కొన్ని కొన్ని సార్లు రివర్స్‌గా అనిపిస్తాయి. ఇంటి దగ్గరుంటే ఆఫీస్‌కెళ్ళాలని, ఆఫీస్‌లో ఉంటే ఇంటి దగ్గరికి రావాలని. సో, ఇదైతే అడాబ్ ఇంజినీర్ మేనేజర్ ఇంజినీర్ అంట. అడాబ్ ఎక్స్‌పీరియన్స్ మేనేజర్ ఇంజినీర్. సో, డిఫరెంట్ ఉన్నాయి. సో, ఇప్పటి నుంచే ఒక గోల్ పెట్టుకొని చూసుకోండనమాట. ఎందుకంటే ఏం చెప్తాం. ఈ 3 వెబ్‌సైట్స్‌లో మీకు ఆల్రెడీ తెలుసున్నా, లేదంటే ఇప్పుడే తెలుసున్నా ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, ఈ వీడియో ఎంతవరకెళ్ళిందో నేను చూస్తాను. అండ్ నెక్స్ట్ యూ నో వాట్? మనం మన నెట్‌వర్క్‌ని గూడా ఇక్కడ మెయింటైన్ జేయొచ్చు. స్కూల్ అలామ్ ఆర్ వర్క్‌లో ఉన్న వాళ్ళని గూడా మనం ఇక్కడ మెయింటైన్ జేయొచ్చట. అదండి మ్యాటరు.
సో, మీకు ఏది ఈ 3 వెబ్‌సైట్స్‌లో ఏ వెబ్‌సైట్ బాగా నచ్చిందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేనింకా కొన్ని ఫ్రీ రిసోర్సెస్ మీకోసం చూపిస్తాను. అది నేను బేస్డ్ ఆన్ మై ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, థాంక్ యూ ఆల్. కీప్ సపోర్టింగ్ మీ. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థాంక్స్. అండ్ మీకెలాంటి వీడియోస్ కావాలో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. సో, ఐ విల్ ట్రై టు మేక్ ఇన్ థట్ డైరెక్షన్ అనమాట. సో, అంతే ఈ వీడియో. థాంక్ యూ. బాయ్.